తల్లి, మా వెనకుండి మమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించావు. అమ్మా, ఈ అఖండ జ్యోతిని కొండెక్కించడానికి ఏవో ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ అఖండ జ్యోతి ఇరుముడి సమర్పించే వరకు కొండెక్కకూడదు. అందుకే ఈ రక్షణ రేఖను వేశాను. ఈ రక్షణ రేఖను దాటి ఏ అపాయము అఖండ జ్యోతి దరి చేరదు. ఏంట్రా ఇది? అసలు ఏం జరుగుతుందో నీకన్నా అర్థమవుతుందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? ఏదో వాళ్ళు వస్తూ వస్తూ ఆ డమరుకాన్ని టచ్ చేశారు. ఆ డమరుకం సౌండ్కి ఈ బాలగాడు లేచి వాళ్ళని చిత్తకొట్టి మన ప్లాన్ మొత్తం నాశనం చేశాడు. అమ్మో అమ్మో అమ్మో! అంతేకాదు ఫణి, అక్కడ జ్యోతి ఆపాలని చూసినా ఏదో శక్తి మా అక్కని బావగారిని కాపాడుతుంది. ఊర్వశి, నేను చెప్పాను కదే, అమ్మో దేవుడితోటి ఆటలాడకూడదు. అయినా అఖండ జ్యోతి ఆపడాలాంటివి అస్సలు చేయకూడదే. ఏవైనా ఉంటే డైరెక్ట్ గా మనుషుల మీదే అటాక్ చేయాలి. నానా, అమ్మా, మీరెవ్వరూ కూడా ఈ ఇంట్లో జరిగిన విషయం గురించి ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దు. మనకు మనమే నోరు తెరిచి చెబితే మనమే దొరికిపోతాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా నాకు తెలిసి త్రిపుర మాత్రం బయట పెట్టదు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని త్రిపుర ఖచ్చితంగా ఏదో ఒక స్కెచ్ వేస్తుంది. మనం సైలెంట్గా ఉంటే మంచిది. అవునరా, ఇదంతా చూస్తుంటే అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకో విషయం రోయ్, ఆ ఢమరకం విషయం ఎవరికీ తెలియకూడదు. బాలా ఢమరకం శబ్దం వల్ల మామూలు మనిషి అయిపోతున్నాడని తెలిస్తే ఇక మన పని అంతే. అమ్మో! భవానీ, రాయేసోదా, భవానీతో పాటు గుడికి వెళ్ళు. అత్తయ్య గారు, అది ఏంటి, ఏమైంది? ఆయనకి కొంచెం నలతగా ఉన్నట్టుంది అత్తయ్య గారు. భవానీ, డాడీ భవానీకి ఏం కాదు. నేను దీక్ష విరమించొచ్చేలోగా ఆయన మామూలు మనిషి అయిపోతారు. నిన్న రాత్రి అసలే మావయ్య గారి మీద అటాక్ జరిగింది. మావయ్య గారిని ఒంటరిగా వదిలేసి అందరూ వెళ్ళకూడదు. అత్తయ్య గారు, నేను మావయ్య గారి దగ్గర ఉంటాను. భవానీతో పాటు మీరు గుడికి వెళ్ళండి. బామ్మగారు, మీరు వెళ్ళండి. ఏంటి, నువ్వు మా వాసు దగ్గర ఉంటావా? అంటే మిగిలిన ఆ ప్రాణాన్ని కూడా తీసేద్దామని ప్లాన్ చేస్తావా? బామ్మగారు, మా అక్కని మరీ అంత కూని కూరలో చూస్తారేంటి? మరి తన వల్లే కదా నా కొడుకు ఈ పరిస్థితి వచ్చింది. అది కాదు బామ్మగారు. గాయత్రి, నువ్వుండు. త్రిపుర, నువ్వు భవానీతో పాటు గుడికి వెళ్ళు. నేను మా అక్కతో పాటు గుడికి వెళ్తాను అత్తయ్య గారు. పోలీస్ కానిస్టేబుల్ ఏంటి మన ఇంటికి వచ్చింది? ఏమా ఏంటి? రేపు కోర్టులో తీర్పు వచ్చే వరకు
వాసుదేవ్ గారికి ప్రొటెక్షన్ గా ఉండమని నన్ను ఎస్ఐ గారు పంపించారు. అమ్మా, ఇరుముడి కట్టిన తర్వాత ఎక్కువసేపు భవానీని ఇక్కడ ఉంచకూడదు. త్వరగా గుడికి వెళ్ళాలి. పదండమ్మా, వెళ్దాం. రండి భవాని. జై భవాని, 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 జై భవాని. ఇక్కడే ఉంటే మా మీద డౌట్ వచ్చేలా ఉంది. పదరా. ఉమ్.